హలో గైస్, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. సో దాని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో కొట్టారు కదా, సో పదండి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మనకి క్రికెట్లో T20 ఫార్మాట్ కానీ లేదంటే ఓడే ఫార్మాట్ అంటే మనం ఇష్టంగా చూస్తాం. ఎందుకు? అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది, 4లు 6లు ఈజీగా పోతాయి అని చెప్పేసి. కానీ టెస్ట్ ఫార్మాట్ చూస్తాం అంటే మనకు అంత ఇష్టం ఉండిద్దా? ఉండదు కదా. ఎందుకంటే అక్కడ 4లు 6లు తక్కువ పోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ దొరికిద్ది అని చెప్పేసి. అయితే మరి వీటన్నిటికీ భిన్నంగా రోహిత్ శర్మ వాళ్ళ ఫాదర్కి టెస్ట్లు అంటే ఎక్కువ ఇష్టం అంట. ఎవరు చెప్పారు భయ్యా? వాళ్ళ నాన్న వచ్చి నీ చెవులో చెప్పాడా అని అనుకోమాకండి. సో రోహిత్ శర్మ చెప్పాడు అనమాట. సో రోహిత్ శర్మకు వాళ్ళ నాన్న చెప్పాడంటే వాళ్ళ నాన్న ఏం చెప్పలేదు. సో రోహిత్ శర్మ ఎప్పుడైతే ఆ 264 రన్స్ కొట్టాడు, గుర్తుందా? 2014లో శ్రీలంక మీద. అప్పుడు వాళ్ళ నాన్న దాకను కూడా దాకలేదంట. అరే మంచిగా ఆడేవరా అని కూడా చెప్పలేదంట. కానీ టెస్ట్ మ్యాచ్ల్లో ఒక 40 రన్స్ 50 రన్స్ 60 రన్స్ కొట్టాడు అనుకోండి, మంచిగా ఆడేవరా అని చెప్పేసి ఆ రోజు మొత్తం కూడా మాట్లాడుతూ ఉండేవాడంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా నాన్నకి టెస్ట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో నేను ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చానో అప్పుడు ఆయన ఫస్ట్ ఒప్పుకోలేదు. సో దాని తర్వాత నేను ఒప్పించాల్సి వచ్చింది అని చెప్పేసి రోహిత్ శర్మ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి రోహిత్ శర్మ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.